బలపరిచే దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనం కూడా బలపరచబడతాం. అన్ని విషయాల్లో బలంగా పనిచేయగలుగుతాం, బలంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. టెన్షన్ లేకుండా, భయం లేకుండా బలంగా మనం ఉండగలుగుతాం. దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉంది. ఇక్కడ ఎజ్రా గురించి మనం చూస్తే ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయం నుంచి మరి కనబడతాడు, మనకి భక్తుడు కనబడతాడు. కనపడిన దగ్గర నుంచి కూడా ఈ మాట ఎక్కువగా వ్రాయబడింది. 7వ అధ్యాయంలో కూడా చూస్తే 6వ వచనంలో అతని మధ్యలో నుంచి అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినానో రాజు అనుగ్రహించను. సో దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉందంట. మరి వేరే వాళ్ళు ఆయన గురించి చెబుతున్నారు సాక్ష్యం. ఎజ్రా మాట అంటే ఇక మాట అంతేను. ఎజ్రా అడిగితే వాళ్ళ రాజు కూడా కాదనడు, రాజుగారు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకు ఎజ్రాలో ఏముంది అని అంటే అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది. ఇందాక ఎజ్రా సాక్ష్యం చెబుతున్నాడు, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమడిగినా రాజుగారు ఒప్పుకుంటాడు, రాజుగారు అంగీకరిస్తాడు. రాజుగారికే ఈయన మీద ఎంత గౌరవం ఉంది, ఎంత ఇది మన ఎజ్రా సంపాదించుకోగలిగాడు. కారణం ఏంటనంటే యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున, యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున. కానీ ఈ రోజున మరి ఉన్న పరిస్థితుల్లో లోకంలో మనందరం కూడా సాతాను మనల్ని బలహీనపరచాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఈ టైంలో మరి మనందరం కూడా బలంగా ఉండాలి, చక్కగా ఆరోగ్యంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం బలంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. ఉండాలి ఖచ్చితంగా. మనం ఎప్పుడు బలహీనం అవుతామో వాడు సాతాన్ని ఇంకా విజృంభించే పరిస్థితి ఉంటుంది. అందుకని మనం బలంగా ఉండాలి అని అంటే ఎప్పుడు దేవుని హస్తం మనకి తోడుగా ఉండాలి, ఆయన మనకి తోడుగా ఉండాలి. అట్లానే మరి ఈ లోకంలో మనం బతకాలి, కొంతకాలం ఇక్కడ బతకాలి, 60 70 80 ఏళ్ళు ఇక్కడ బతకాలి. సో మరి మీరు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్. ఇట్లా మీ అధికారులకి మీ ఎడల మంచి మనస్సు ఉండాలన్నా, మీ అధికారులు మరి మిమ్మల్ని బాగా ప్రేమించాలన్నా, మీ ఎడల దయగలిగిన మనస్సు ఉండాలన్నా ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే అతడు ఏ మనవి చేసినా రాజుగారు అనుగ్రహిస్తాడు. అంటే రాజుగారికి ఎజ్రా ఎడల ఎంతో మరి గౌరవం ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. ఎజ్రా ఏం చేసినా కానీ రాజ్యం కొరకు అంటే మంచిగా చేస్తాడు అని ఒక నమ్మకం ఉంది. అంటే వారి ఎడల వారి దగ్గర ఎజ్రాకి మంచి సాక్ష్యం ఉంది. అందుకని ఆయన ఏం చెప్పినా కానీ రాజుగారు కూడా వింటాడంట. అయితే అలా వినటానికి ఎజ్రాకున్న సాక్ష్యంతో పాటుగా ఎజ్రా సాక్ష్యం కొంచెమైనప్పటికీ అధికంగా ఉంది అని అంటే అతన్ని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే బలపరచబడతాం, అన్ని రకాలుగా బలంగా ఉండగలుగుతాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అన్యులుగా ఉన్న వాళ్ళు సైతం మనల్ని చక్కగా గౌరవించగలిగిన సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అంతేకాకుండా 9వ వచనంలో తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల 1వ దినమున యెరూషలేమునకు చేరెను అని అంటున్నాడు. ఈయన యెరూషలేం ప్రయాణం అయ్యాడు. అసలు ఎంతకీ ఈ ఎజ్రా అనే భక్తునికి దేవుని హస్తం ఎందుకు తోడై ఉంటుంది? ఈ ఒక్క 7వ అధ్యాయంలోనే 3 సార్లు రాశారు, దేవుని హస్తం అతనికి తోడై ఉన్నందున. ఈ అధ్యాయంలోనే ఎజ్రా అని ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన కనబడిన వెంటనే మరి ఎందుకు ఈ ఒక్క అధ్యాయంలోనే దేవుని హస్తం అతనికి తోడై ఉంది, దేవుని హస్తం అతనికి తోడై ఉన్నందున అనే మాటలు మనం 3 సార్లు చూసాం ఇప్పటికి కదండి.
అంటే ఎందుకు ఎజ్రా అనే మరి వ్యక్తికి, భక్తునికి దేవుని హస్తము ఎందుకంత తోడుగా ఉంటుంది? ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఒకవేళ ఆయన క్యారెక్టర్ మనం దాన్ని గమనిస్తే మనం కూడా నేర్చుకోగలుగుతామేమో. అప్పుడు దేవుని హస్తం మనకు కూడా అలానే తోడుగా ఉంటది కదా. దేవుని హస్తం తోడుగా ఉంటే బలపరచబడతాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక మంచి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం కదా. సో ఏంటి ఈ ఎజ్రా అని కనుక మనం ఆలోచన చేస్తే, మరి 7వ అధ్యాయంలోనే ఆయన గురించి వ్రాయబడి ఉంది. ఆయన 5వ వచనంలో బుక్కి అబీషువ కుమారుడు, అబీషువ ఫినెహాస్ కుమారుడు, ఫినెహాస్ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు, ఎజ్రా ఇశ్రాయేలు దేవుడు. ఈయన ఎవరి కుమారుడు అంటే, ఈయన వంశంలో ఫినెహాస్ ఉన్నాడు. ఫినెహాస్ ఫినెహాస్ వంశంలో పుట్టిన ఆయనే. ఫినెహాస్ అంటే మీకు తెలుసు కదా, మరి ఇశ్రాయేలీయులు పాపం చేస్తుంటే దేవుడు ఓర్వలేని టైంలో ఆయన కూడా ఓర్వలేక ఆ పాపం చేస్తున్న జంటని చంపిన, ఆ ఈటె గుచ్చి చంపిన ఫినెహాస్. దేవుడు ఆయనతో అంటాడు కదా, నీ తరతరాలకి నేను నీకు యాజకత్వాన్ని ఇస్తాను ఫినెహాస్, నేను ఓర్వలేంది నువ్వు ఓర్వలేకపోయావు అంటాడు. చూసారా సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఆ ఫినెహాస్ వంశంలో పుట్టిన ఆయనంట ఎజ్రా. అంతేకాకుండా ఈ ఎజ్రా యెరూషలేం ప్రయాణానికి బయలుదేరాడు. యెరూషలేం ప్రయాణంలో ఉన్న భక్తుడు. క్రీస్తుపూర్వం 458లో ఎజ్రా యెరూషలేం ప్రయాణం అయ్యాడు. ఎందుకు ప్రయాణం అయ్యాడు అని అంటే, అక్కడ మరి చరిత్ర ప్రకారం అయితే ఈ మాదీయ పారసీకులు ఇజ్రాయేలీయుల్ని చెరలోకి తీసుకెళ్లిన తర్వాత, అంతకు ముందుగా బబులోను నెబుకద్నెజరు 70 సంవత్సరాలు వారిని నానా కష్టాలు పెట్టాడు. నానా కష్టాలు పెడతామే కాదు, యెరూషలేం పట్టణాన్ని బాగా విధ్వంసం చేశాడు. తర్వాత మందిరాన్ని కూల్చేశాడు. చాలా భయంకరంగా ఆయన పరిపాలన చేస్తే, తర్వాత మాదీ పారసీకులు అనేవాళ్ళు, కోరేషు, తర్వాత దర్యావేషు, తర్వాత అహర్వరేషు, వీళ్ళందరూ మీకు తెలుసు కదా. వీళ్ళ పరిపాలనలో చాలా మంది ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయటం మొదలు పెడితే, దేవుడు కోరేషుకి మంచి మనసు ఇచ్చి, సరే మీరు వెళ్ళండి, యెరూషలేం వెళ్ళండి, మరి మీ పడిపోయిన పట్టణాన్ని అట్లానే మీ మందిరాన్ని కట్టుకోండి అని ఆయన ఆజ్ఞాపిస్తే, చాలామంది మాదీ పారసీక చెర నుంచి విడుదల పొందుకొని యెరూషలేంకి బయలుదేరారు. అలా బయలుదేరిన వారిలో ఎజ్రా ఉన్నాడు. ఎజ్రా ఎందుకొరకు బయలుదేరాడు, ఎందుకు ఎజ్రాను పంపిస్తున్నారని అంటే, ఎజ్రాను ఒక ప్రత్యేకమైన కారణం చేత యెరూషలేంకి పంపిస్తున్నారు. ఇంకా ఇలా యెరూషలేం వచ్చిన వారిలో, లేకపోతే యెరూషలేం వచ్చి అక్కడ పని జరిగించిన వారిలో నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చి ప్రాకారాలు పట్టణాన్ని కట్టాడు. తర్వాత జెరుబ్బాబెలును యెహోషువ అంటే ప్రధాన యాజకుని యెహోషువ వచ్చి మందిరాన్ని కట్టారు. అయితే అంతకు ముందుగా మరి ఎజ్రా ఎందుకు పంపించబడ్డాడు, ఎజ్రా ఎందుకు వచ్చాడని అంటే, ఆ చెరల్లో ఉన్న ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు వాక్యానికి దూరం అయిపోయారు, ధర్మశాస్త్రానికి దూరం అయిపోయారు. ఎప్పుడైతే వాక్యము లేకుండా పోతుందో వారి ప్రవర్తన, నడవడిక అంతా కూడా మారిపోయింది. అన్యులను వివాహాలు చేసుకోవటం, ఇక రకరకాలుగా పాపంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి వారిని దిద్దుబాటు జరిగించటానికి, వారిని మరలా ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకురావటానికి దేవుడు ఎజ్రాను పంపించాడు. ఇది చరిత్ర, వెనకున్న చరిత్ర సింపుల్గా. సో ఇప్పుడు ఎజ్రా యెరూషలేం ప్రయాణం అయి ఉన్నాడు. యెరూషలేం వచ్చి తన ప్రజలందరినీ కూడా మరలా వాక్యం దగ్గరికి నడిపించాలి, ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించాలి. ఈ కారణం చేత ఆయన యెరూషలేం ప్రయాణం అయి ఉన్నాడు. అందుకని మరి దేవుని హస్తం అతనికి తోడుగా ఉందంట. దేవుని హస్తం అతను బలపరుస్తూ ఉందంట. దేవుని హస్తము అతను ఏం చెప్పినా రాజుగారు కూడా అంగీకరించేంత మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగింది. దేవుని హస్తము అతనికి తోడుగా ఉండి చక్కగా నడిపిస్తూ ఉందంట.
కరుణ నుండి హస్తం అతనికి తోడుగా ఉందని. అంటే ఇప్పుడు అర్థమైందని అంటే దేవుని పనిలో ఉన్న ఎజ్రాకి దేవుని హస్తము తోడై ఉంది, చక్కగా నడిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరి మనం కూడా దేవుని చిత్తంలో ఉండి దేవుని పని కొరకు మనం గనక ఏర్పరచబడ్డ వాళ్ళమైతే దేవుని హస్తం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఏదో ఈ కాలాన గూగుల్ మీట్లో వచ్చిన మీ అందరూ కూడా, సరే మీరేదో పాస్టర్గా సేవకులుగా దేవుడు మీకు ఏదో పని అప్పగించాడు, మరి మీకు తోడుగా ఉంటాడేమో, అట్లయితే మరి మాకేం పని ఉందన్నా, మాకేం తోడుగా ఉంటాడు అని అంటే, మీరు చేయగలిగిన పని ప్రతి ఒక్కరం కూడా, మనందరం కూడా, అంటే రక్షణ పొందుకున్న మనందరం, రక్షింపబడ్డ మనందరం కూడా దేవుని పనిలో ఉన్న వాళ్ళమే. ఏదో ఒక రూపేణ, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఎవరి పరిమితులను బట్టి, అంటే ఎవరి కొన్న ఏమంటారు సామర్థ్యాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు మనందరి చేత కూడా పని చేయించుకుంటాడు ఉంటాడు. పని అని అంటే, దేవుని పని అని అంటే చర్చి పెట్టేయటం, తగ్గ వైట్ అండ్ వైట్ వేసి మైక్ పట్టుకొని వాకింగ్ చేయటము, ఇవే కాదు. పని అంటే, దేవుని పని అని అంటే మనం వ్యక్తిగతంగా మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని సరిదిద్దుకోవటం దేవుని పని. ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని దిద్దటానికే కదా ఎజ్రా వస్తుంది. అట్లనే మీ కుటుంబాన్ని సరిదిద్దుకోవటం దేవుని పని. మెరుగ మీ సమయం ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారికి, మీ బంధువుల్లో కొంతమందికి, వాళ్ళకి మెల్లిగా యేసు ప్రభువుని గురించి అవ్వటం, రక్షణ గురించి అవ్వటం దేవుని పని. మీరు ఏ మందిరానికి అయితే వెళ్తున్నారో, దేవుడు ఎక్కడైతే మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడో, ఎందుకనంటే ప్రత్యక్ష గుడారం కట్టించి నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుందును అని అంటాడు కదా. కలుసుకోవటానికి, దేవుడు మనం కలుసుకోవటానికి ప్రత్యక్ష గుడారం కట్టించాడు. ప్రత్యక్ష గుడారము అంటే మందిరం అనుకున్నట్లయితే, మందిరంలో దేవుడు మనల్ని కలుసుకుంటాడు అనుకుంటే, మిమ్మల్ని ఎక్కడైతే దేవుడు కలుసుకొని మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడో, ఆ మందిరంలో ఏ పనులు అయితే ఉన్నాయో వాటి చక్కగా రెగ్యులర్గా వెళ్ళటం, మీరు చేయగలిగినంత వరకు అక్కడ సేవ చేయటం, అంటే ఏ పనైనా ఒక చిన్నగా మరి అక్కడ ఒక వాక్యం చదవటం, ఒక పాట పాడటం, ఒక ప్రార్థన చేయటం, లేకపోతే అక్కడ ఒకళ్ళు ఊడ్చే పని ఉంటే ఊడవటం, ఏదైనా సరే దేవుడు మనకు అప్పగించిన పనే కదా. సో ఇలాంటి ఏ పనికైనా సరే మనం గనక చక్కగా నిజంగా ఇష్టపడి చేయటం మనం మొదలు పెడితే దేవుని హస్తం మనకి తోడై ఉంటుందా, దేవుని హస్తం మనకి తోడై ఉంటుందా. కాబట్టి మీ అందరం కూడా, మనందరం కూడా దేవుని పనిలో ఉన్న వాళ్ళం. మన పరిస్థితులను బట్టి, మన విశ్వాస పరిమాణం బట్టి, దేవుని కృపను బట్టి, మనకు అప్పగించబడ్డ పనుల్లో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరం కూడా దేవుని పనికి పిలువబడ్డ వాళ్ళం. ముందు రక్షణ ఇచ్చాడు, తర్వాత పని అప్పగించాడు. నమ్మకంగా మనం చేయగలుగుతూ ఉంటే ఖచ్చితంగా దేవుని హస్తం మనకి తోడుగా ఉండి బలపరిచిద్దాడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉండి అధికారులు సైతం మనల్ని మరి గుర్తించగలిగే ఒక మంచి గౌరవప్రదమైన స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని హస్తం మనకి తోడుగా ఉండి చక్కగా మనం ప్రయాణాన్ని, మన విశ్వాస యాత్రని చక్కగా మనం కొనసాగించగలుగుతాం. 3 సందర్భాల్లో దేవుని హస్తము తోడై ఉందని అన్నాడు కదా. 28వ వచనంలోనేమో నా దేవుని యెహోవా హస్తములో తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను అని అన్నాడు. ఎక్కడేమో యెహోవా హస్తం అతను తోడుగా ఉన్నందున అతడు 6వ వచనంలో ఏ మనవి చేసినను రాజు అనుగ్రహిస్తాడు, అంటే రాజు ఎదుటే ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. అట్లానే 9వ వచనంలో తన దేవుని కరుణా హస్తము తన తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినం యెరూషలేమునకు చేరాను. తన విశ్వాస యాత్రలో, యెరూషలేం చేరాలన్న యాత్రలో చక్కగా మరి గమ్యం చేరుకోగలగటానికి దేవుని హస్తము తోడుగా ఉన్నాడు. ఎజ్రాలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుని పని కొరకు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి అన్న బాగా ఆ ఉత్సాహంతో ఉన్నాడు. అట్టి ఆలోచన కలిగి ఉన్నాడు, ఆ ఇంటెన్షన్ కలిగి ఉన్నాడు. అందుకని దేవుని హస్తం అతనికి తోడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఎజ్రాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే 6వ వచనంలో ఈ ఎజ్రా అంటే 7వ అధ్యాయం 6వ వచనం, ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం ముందు ప్రావీణ్యత గల శాస్త్రి అని అన్నాడు. ధర్మశాస్త్రం ముందు బాగా ప్రావీణ్యత కలిగిన వాడంట.
ధర్మశాస్త్రం మందు మంచి ప్రావీణ్యత గలవాడు. ఇప్పుడు దేవుడు అసలు ఆయన్ని పనికి పంపిస్తుందే ఇశ్రాయేల్ జనాంగాన్ని, తప్పిపోయి ఉన్న జనాంగం ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఉన్న ఆ జనాంగం అంతటిని కూడా మరలా ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకురావటానికి, వాక్యం దగ్గరికి తీసుకురావటం అని ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద పని అప్పగించబడ్డవాడై జకర్యా ఎజ్రా వెళ్తా ఉన్నాడు. కాబట్టి మరి ముందు దాంట్లో ఆయన ప్రావీణ్యతని సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రం ముందు ప్రవీణత కలిగిన శాస్త్రి అని ఉంది కదా, చాలా క్లియర్గా ఆలోచన చేయండి. దేవుడు మనకు అప్పగించిన పని మరి మన నమ్మకంగా చేయటానికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనకు అవసరమైంది ఏంటంటే వాక్యం. నాకన్నా దేవుడు మీకు అప్పగించిన పని ఏంటంటే మీ కుటుంబాన్ని కట్టుకోవటం, మీరు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించటం, అవకాశాన్ని కల్పించుకొని మెల్లిమెల్లిగా ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మెల్లిగా సువార్త చెప్పటం, కడ వరకు నమ్మకంగా చక్కగా మనం సాక్ష్యం కలిగి జీవించటం. బయటకు వస్తే, మనం ఇల్లు దాటి బయటకు వస్తే ఇరుగు పొరుగు వారి దగ్గర, అధికారుల దగ్గర, వాళ్ళ ఎంప్లాయీస్ అయితే అధికారుల దగ్గర, వీళ్ళందరి దగ్గర ఒక మంచి సాక్ష్యం పొందుకోవటం, ఇవన్నీ మనలో ఇలాంటి క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాక్యమే మనకు అవసరం. వాక్యమే మనల్ని మరి ఒక మంచి వ్యక్తిత్వాన్ని, ఒక మంచి క్యారెక్టర్ని, ఒక మంచి సాక్ష్యాన్ని మనలో ఇవ్వగలిగింది, మనలో డెవలప్ చేయగలిగింది ఏంటని అంటే వాక్యం. మరి యవనస్తులు ఎలాగూ తమ నడవడికను పరిశుద్ధపరచుకుంటూ శుద్ధి చేసుకుంటారు, వాక్యం అననే కదా అని అంటాడు 119 కీర్తన. సో వాక్యమే మన పాదాలకు దీపము అని అన్నాడు. కాబట్టి వాక్యమందు మనం ప్రవీణత కలిగి ఉండాలంట. ఈ ఎజ్రా ధర్మశాస్త్రం మందు ప్రావీణ్యత కలిగిన ఆయన. ఎలా ధర్మశాస్త్రం ముందు ప్రావీణ్యత కలిగి ఉన్నాడు అని అంటే, 10వ వచనం చూడండి. 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనంలోనే, ఒక 7వ అధ్యాయమే మనం చూస్తాం, నాకేమి ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎలా ప్రావీణ్యం సంపాదించాడంటే పరిశోధించాడు, వాక్యాన్ని బాగా చదివాడు, ధ్యానించాడు, పరిశోధించాడు. కాబట్టి ఆయన ప్రావీణ్యతని సంపాదించుకోగలిగాడు. కాబట్టి పరిశోధనాత్మకంగా, బాగా విశ్లేషణాత్మకంగా, బాగా ధ్యానం చేస్తా వాక్యాన్ని మీరు చదవండి అని అందుకే చెబుతా ఉన్నాం. వాక్యం మీరు బాగా చదువుతూ ఉన్నప్పుడు, వాక్యంలో ప్రావీణ్యతను సంపాదించుకున్నప్పుడు ఆ వాక్యం మీ జీవితాన్ని గట్టింది. దేవుడు మీకు అప్పగించిన పనిలో మనం ప్రావీణ్యులముగా మనం చేయగలుగుతాం. దేవుడు మనందరికి అప్పగించిన పని, ఒకవేళ సేవకులుగా మేము ఉన్నామనుకోండి, మీకు వాక్యం చెప్పే పని అప్పగించారు. నేను వాక్యంని పరిశోధించి బాగా వాక్యాన్ని చదివి ధ్యానం చేసి ఎప్పుడు వాక్యంతో నేను కలిసి, అంటే వాక్యాన్ని ధ్యానిస్తా, పరిశోధిస్తా, వాక్యాన్ని నేర్చుకోకుండా నేను ఉన్నాను అనుకోండి, ఏం చెబుతాను? మీకు కథలు చెప్పుకోవాల్సి వచ్చేది కదా, కట్టు కథలు చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకు అప్పగించిన పని ఏంటి? మీ అందరిని కూడా వాక్యంలో పెంచటం. సో ఇప్పుడు నేనేం చేయాలి? వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. అసలు వాక్యమే జీవితంగా బతుకుతూ ఉండాలి, ప్రావీణ్యత సంపాదించుకోవాలి. దీంతో పాటు నా ప్రావీణ్యత, నా ప్రయాసతో పాటు నాకేం తోడుగా ఉంటుంది? దేవుని హస్తం నాకు తోడుగా ఉంటుంది కదా. సో ఈ రెండు మ్యాచ్ అయితేనే నేను దేవుని పని చేయగలుగుతాను. మీకు అప్పగించిన పని ఏంటి? మీ కుటుంబాన్ని కట్టుకోవటం, మీ వ్యక్తిగత జీవితాన్ని డెవలప్ చేసుకోవటం, మీ బంధువులకి, మీ అయిన వాళ్ళకి మెల్లిగా సువార్త చెప్పి వాళ్ళకు రక్షణకు నడిపించటం. ఈ పనుల్లో కూడా మీరు బాగా ఉండాలి అంటే, మంచిగా మీరు చేయగలగాలి అని అంటే, మీరు వాక్యం మందు ప్రవీణులై ఉండాలి. వాక్యం మిమ్మల్ని నడిపిస్తూ ఉండాలి. వాక్యాన్ని మీరు బాగా చదవాలి, ధ్యానం చేయాలి, పరిశోధించాలి. అర్థమవుతుందండి? సో ఆయన వాక్యము ధర్మశాస్త్రం మందు ప్రావీణ్యతని సంపాదించుకున్నాడు.
పరిశోధించి బాగా చదివి ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. అందుకని యెహోవా హస్తము అతనికి తోడుగా ఉండి బలపరిచింది. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉండి ఒక మంచి సాక్ష్యాన్ని రాజుల ఎదుట కూడా మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగింది. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉండి యెరూషలేము చేరుకునేదాకా, అంటే తన గమ్యం చేరుకునేదాకా తోడుగా ఉండి నడిపించింది. కాబట్టి ఉదయకాలాన ఆలోచన చేయండి. ఎజ్రాకి దేవుని హస్తం తోడై ఉంది అని ఒక అధ్యాయంలోనే 3 సార్లు మనం చూసాం. ఎజ్రా మరి ఎందుకు ఆయన బయలుదేరాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ పని నిమిత్తం వస్తున్నాడు, ఇవన్నీ కూడా ఇంక వివరంగా మనం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చూడవచ్చు. కానీ ఇక్కడ విషయం ఈరోజు ఉదయకాలాన మీరు మరి మీ పనులకు సిద్ధపడే ముందుగా మీ మైండ్ సెట్ మార్చుకోవటానికి చక్కగా ప్రశాంతంగా, ధైర్యంగా, టెన్షన్ ఫ్రీగా, హ్యాపీగా మీ పనుల్లో మీరు పాల్గొనటానికి ఈరోజు దేవుని హస్తము మీకు తోడుగా ఉంది, మిమ్మల్ని బలపరిచింది. మీ జాబ్స్లో మీరు ఎంప్లాయీస్ అయితే, మీ ఉద్యోగం చేసే ప్లేస్లో అధికారుల మీదట మిమ్మల్ని గౌరవించే స్థాయిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఎందుకంటే దేవుని హస్తం మీకు తోడుగా ఉంది. అందుకని రాజులు సైతం మీ మాట వినగలిగే స్థాయిలోకి మరి గూగుల్ మీట్లో వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ అధికారులందరూ మీ గురించి ఒక మంచి సాక్ష్యం అని చెప్తే ఆయన పర్ఫెక్ట్, ఆయన ప్రార్థనకు వెళ్తాడు, ఆయన దేవుని బిడ్డ, ఆయన పర్ఫెక్ట్, ఆయన మాట వింటే మనకి క్షేమం అనే ఆ మంచి సాక్ష్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన హస్తం మీకు తోడుగా ఉంది. 3 చోట్ల ఆయన హస్తము తోడుగా ఉంది అని ఒక అధ్యాయంలో చూసాం. ఎజ్రా అనే అద్భుతమైన భక్తునికి ఒకటి ఆయన హస్తం తోడుగా ఉండి బలపరిచింది అని అన్నాడు 28వ వచనంలో. ఆయన హస్తము, దేవుని హస్తము తోడుగా ఉంది కాబట్టి రాజులు సైతం ఈయన మనవిని అనుగ్రహిస్తారు అనే మాట 6వ వచనంలో చూస్తున్నాం. 9వ వచనంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన హస్తం మీకు తోడుగా ఉంది. అంతేకాకుండా చక్కగా కడ వరకు నమ్మకంగా మన గమ్యం, మన గురి ఏమాత్రం తప్పిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా చక్కగా మన గమ్యస్థానానికి చేర్చగలిగిన దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. మీ జీవితకాలం అంతా దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుంది. అయితే ఎజ్రా దేవుని పని నిమిత్తం ఏర్పరచబడ్డాడు. దేవుని పని నిమిత్తం ప్రయాణమై యెరూషలేము వస్తా ఉన్నాడు. దేవుని పని నిమిత్తం ఏదైతే తన వంతు ఏం చేయాలో దాన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఏంటది ఏంటంటే, ఎందుకు దేవుడు తను పంపిస్తున్నాడు, దేవుడి చిత్తమేంటి గుర్తెరిగి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఇశ్రాయేలీయులందరికీ కూడా తను వాక్యం నేర్పించాలి, ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకురావాలి, వారందరూ కూడా మరి రకరకాల పాపాలకు వెళ్ళిపోయి ఉన్న వారిలో దిద్దుబాటు జరిగించాలి. ఈ ఉద్దేశంతో దేవుడు ఆయన పంపిస్తే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కంప్లీట్గా తెలుసుకొని అందుకు ఖచ్చితంగా ముందు తను వాక్యం మందు ప్రావీణ్యత సంపాదించాలి, ధర్మశాస్త్రం మందు ప్రావీణ్యత సంపాదించాలి. లేకుంటే ఇశ్రాయేలీయులకి తను ఏం చెప్పగలుగుతాడు, తను ఎలా మరి ధర్మశాస్త్రం దగ్గర తీసుకురాగలుగుతాడు? అందుకని తన వంతు పని ఏందో తను చేయగలిగాడు. ఒకళ్ళదో సగమే అది ఆయనకు ఉపయోగపడితే మిగతా సగం కన్నా ఎక్కువ, సగం కూడా కాదు కానీ ఒక 30% అనుకుందాం, ఆయన ప్రావీణ్యత 30% అయితే 70% దేవుని కరుణా హస్తము ఆయనకు తోడయ్యింది. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. దేవుడు మీకు అప్పగించిన పనిలో దేవుడు మనకు తోడై ఉన్నా మనం చేయాల్సిన పని కూడా మనకుంది. మనం కూడా ఆ పనికి మనం సిద్ధపడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుడు చేయమన్న పని చేయటానికి సిద్ధపడాలి. ఆ పెద్ద పెద్ద పనులేమి కాదు, అవి మన కుటుంబాన్ని కట్టుకోవటమే, మనల్ని కట్టుకోవటమే, మన ఇరుగు పొరుగు వారిని చక్కగా రక్షణలోకి నడిపించటమే.
ప్రార్థన వారి కోసం ప్రార్థన చేయటమే, భారంగా వారి కొరకు ప్రార్థన చేయటమే. ఇలాంటి పనులు దేవుడు అప్పగిస్తే ఆ అవగాహన కలిగి మనం ఉండాలి. నేను ఎందుకు ఇక్కడ బతుకుతున్నాను? ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాను? నా జీవిత గమ్యం ఏంటి? నా జీవితం ఎందుకు? దేవుని కొరకు నేను ఎలా బతకాలి అన్న చిన్నపాటి ఆలోచన ప్రతి క్రైస్తవునికి ఉండాలి, ప్రతి విశ్వాసికి ఉండాలి. రక్షింపబడ్డవారి. సో దేవుడు రక్షణలోకి నడిపించుకున్నాడు అని అంటే ఏదో ఒక చిన్న పని మన ద్వారా జరిగించుకుంటాడు. ఆ పని మరి వేల వేల మందికి ఏదో మనం చెప్పే వాళ్ళం కాకపోయినా మన కుటుంబాన్ని మనం నడిపించుకునే వాళ్ళంగా, మనల్ని మనం నడిపించుకునే వాళ్ళంగా ఉండటానికి మనం సిద్ధపడాలి. దాని కొరకు వాక్యము చాలా అవసరం. వాక్యమే మనం నడిపించింది. కాబట్టి వాక్యం మందు ప్రావీణ్యత కలిగి మనం ఉండాలి. దేవుడు అప్పగించిన పనిలో దేవుడు సహాయం చేస్తారని తెలుసు ఎజ్రాకి. కానీ తన వంతు పని ఏందనంటే, తను చేయాల్సిన పని, తన సిద్ధపాటు ఏందనంటే ధర్మశాస్త్రం మందు ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు, బయలుదేరాడు. దేవుడు తోడై ఉన్నాడు. నిజంగా అక్కడికి వెళ్ళి మరలా ఇశ్రాయేలీయులందరూ గంటల కొద్దీ వాక్యాన్ని చదివేటట్టు చేస్తారు. తర్వాత ఎజ్రా గ్రంథం చదువుకొని తర్వాత 7వ అధ్యాయం చదవండి చాలు. వారిని తీసుకొచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం చదివేటట్టుగా వారిని బాగా పురికొల్పి వాళ్ళలో మెల్లిగా పాపను ఒప్పుకునే ఆ పశ్చాత్తాప ప్రార్థన చేయించి మెల్లిమెల్లిగా వారిలో మార్పును తీసుకురావటానికి మరి ఎజ్రా పనిచేశారు. కాబట్టి ఈ రోజున దేవుని హస్తం మనకు తోడై ఉండాలి అని అంటే ఆయన పనిలో మనం ఉన్నామని గుర్తించండి. నేనేదో పుట్టానో పెరుగుతున్నానని కాదు. మీరు సామాన్యమైన గృహిణైనా, మంచి ఎంప్లాయ్ అయినా, ఎవరైనా సరే దేవుని పనిలో మనం ఉన్నామని గుర్తించండి. ఆ పని ఏదో పెద్ద పని, వేల వేల మందికి నేనేదో చెప్పే పని కాదు. నాకు నేను చెప్పుకుంటా, నా కుటుంబానికి చెప్పుకుంటా, అవకాశం ఉన్నప్పుడు మెల్లిగా కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పుకుంటా. ఇంక వారందరి కొరకు భారంగా ప్రార్థన చేస్తా. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి అని ఆలోచించండి. ఈ పనిలో దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుంది. మనం చేయగలిగినంత ఆయన ఎజ్రా ధర్మశాస్త్రం మందు ప్రావీణ్యత సంపాదించారన్నట్లుగా మనం వాక్యం మందు బాగా ఎడతెగక మనం ఉండగలిగితే, వాక్యము ప్రార్థన మన జీవితాన్ని గట్టిద్ది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, గమ్యం చేరేంత వరకు తోడుగా నడిపిస్తాడు, ఆటంకాల అభ్యంతరాలను తొలగిస్తాడు, అందరి ఎదుట ఒక మంచి సాక్ష్యాన్ని మనకిస్తాడు, అందరూ మనల్ని గౌరవించేటట్లుగా చేయగలుగుతాడు. అని బిడ్డలుగా మనందరం కూడా ఆయన కరుణా హస్తం క్రిందకి రావటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన బలమైన హస్తం కిందకి, కరుణా హస్తం కిందకి మనందరినీ చేర్చుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ఒకరి తర్వాత